మూవీ 'గుంటూరు కారం' యాక్టెడ్ బై మహేష్ బాబు, శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరి. డైరెక్టెడ్ బై త్రివిక్రమ్. మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే అని అనిపించింది. కమింగ్ ఇన్ టు స్టోరీ పార్ట్, మనం ట్రైలర్లో చూసినట్టే ఇది ఒక మమ్మీకి అలాగే తన పెద్ద కొడుక్కి మధ్యన జరిగే స్టోరీ. వాళ్ళిద్దరి మధ్యన ఏమైంది, ఎందుకు విడిపోతారు, మళ్ళీ చివరిలో కలిసారా లేదా అనేదే స్టోరీ. కమింగ్ ఇన్ టు ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, హీరో ఇంట్రొడక్షన్, హీరోయిన్స్ ఇంట్రొడక్షన్, వాళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ, అక్కడక్కడ మధ్య మధ్యలో 2 to 3 ఫైట్స్, ఇంకా మధ్య మధ్యలో కామెడీ. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కమింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. లైక్ అక్కర్లేని స్టోరీ, అక్కర్లేని ఫైట్స్, అలాగే కొంచెం డ్రాబ్యాక్ ఇచ్చిన కామెడీ. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. అలాగే అక్కడక్కడ ఫైట్ సీన్స్, సెకండ్ హాఫ్లో ఫైట్ సీన్స్ చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అలాగే నెగిటివ్స్ వచ్చేసరికి త్రివిక్రమ్ గారి మూవీ మ్యాజిక్ ఈ మూవీలో ఉండదు. సెకండ్ హాఫ్ అసలు ఎందుకు ఎటు వెళ్తుందో కూడా తెలియదు. స్టోరీ నరేషన్ కూడా తిన్నంగా ఉండదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు ఎలా కనిపించింది కింద కామెంట్స్ చెప్పండి.